హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి. అది ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో బడ్జెట్ని అయితే ప్రకటించడం జరిగింది. ఈ బడ్జెట్లో మన అందరికీ ఎంతో శుభకరమైన వార్తలు అయితే ఉన్నాయి. అలా కాకుండా గీ వర్కర్స్కి కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో దాంట్లో మంచిగా ఈమైతే ప్రకటించడం జరిగింది. అసలు ఏ దాంట్లో ప్రకటించడం జరిగింది, ఎంత ప్రకటించడం జరిగింది అని ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మొదటి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది ఏంటంటే 12,75,000 వరకు మనం సంవత్సరంలో సంపాదిస్తే గవర్నమెంట్కి ఎటువంటి డబ్బు పే చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మనము 12,75,000 సంవత్సరంలో సంపాదిస్తే గవర్నమెంట్ ట్యాక్స్ నుంచి, అంటే మనం ట్యాక్స్ పే చేస్తాం కదండి, ఆ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 2025, 2026 బడ్జెట్లో అయితే నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ విధంగా ప్రకటించడం జరిగింది. అసలు ఒకవేళ మనం 12 లక్షల వరకు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే మనము ఏ విధంగా ట్యాక్స్ పే చేసేవాళ్ళము అని నేను మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. అది ఏంటంటే మనం మొదటిగా ఎలా కౌంట్ చేయాలంటే మనం ల్యాక్స్లో కౌంట్ చేయాల్సి ఉంటుంది. ల్యాక్స్ని బట్టి మనం ట్యాక్స్ని అయితే తీసుకోవాలి. ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. ఏంటంటే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ అయితే పే చేయాలి. 8 నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్ పే చేయాలి. 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల వరకు సంపాదిస్తే 30% అనేది ఈ విధంగా అయితే మనం సంవత్సరంలో సంపాదించే బడ్జెట్ నుంచి ఈ విధంగా ఇంత పర్సెంట్లో అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. ఇప్పుడు 12 లక్షలు సంపాదిస్తే ట్యాక్స్ అయితే వెళ్ళదు. ఒకవేళ 12 లక్షల నుంచి ఎక్కువ సంపాదిస్తే ఈ విధంగా గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ వెళ్తుంది. ఇలా 12 లక్షల వరకు సంపాదిస్తే ఏం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుండదు. ఒకవేళ 12 లక్షల నుంచి ఎక్కువ సంపాదిస్తే ఈ విధంగా అయితే మనం పర్సంటేజ్ ద్వారా ట్యాక్స్ పే చేయాలి. మీకు అర్థం కావాలని ఇలా చెప్పాను. సెకండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ గీ వర్కర్స్ని ఎవరిని అంటాం? ఈ గీ వర్కర్స్ ఎవరు అంటే ఎవరో కాదండి, మన డెలివరీ బాయ్స్. ఏదైనా కూడా డెలివరీ ఇచ్చే వాళ్ళని గీ వర్కర్స్ అని అంటారు. ఈ విధంగా వీళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ అయితే చేయడం జరిగింది గవర్నమెంట్. వీళ్ళకు కూడా ఇది చాలా మంచి వార్త. ఈ విధంగా అయితే డెలివరీ బాయ్స్కి 5 లక్షల ఇన్సూరెన్స్ చేశారు. ఈ వార్త గీ వర్కర్స్ విన్నాక చాలా సంతోషకరంగా అయితే ఉన్నారు. ఇప్పుడు మనకొక డౌట్ రావచ్చు. అది ఏంటంటే ఇన్ని పథకాలు ప్రకటిస్తున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర ఎలా డబ్బు ఉంది? ఇంత ట్యాక్స్ని తగ్గిస్తున్నప్పుడు గవర్నమెంట్కి ఎలా డబ్బు వస్తుంది అని ఒక డౌట్ రావచ్చు. అది ఏంటంటే మన ఇండియాలో 1-2% మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు మన ఇండియాలో ట్యాక్స్ పే చేయరు. అదెందుకో మనందరికీ తెలిసిందే. మన దేశంలో పర్ఫెక్ట్గా ట్యాక్స్ పే చేయాలని ఎవ్వరు అనుకోరు. 1-2% మాత్రమే మన ఇండియాలో ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ట్యాక్స్ పే చేసిన డబ్బులతో అయితే చేస్తారు ఈ కొన్ని ప్రకటనలు. అదేవిధంగా మన దేశం నుంచి అయితే అప్పు తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అప్పు తీసుకున్నాక అది కట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆ సర్కిల్తో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పు తీసుకుంటుంది, కడుతుంది. ఈ విధంగా అప్పులు అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇది ఒక సర్కిల్ టైప్ లాంటిది. అప్పు తీసుకుంటుంది, కడుతుంది. ఈ విధంగా అయితే ప్రకటనలు అయితే చేయడం జరుగుతుంది. మనం థర్డ్ టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అది ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి బడ్జెట్ అయితే ప్రకటించారు. మొదటిగా అయితే మనం తెలుగు వాళ్ళగా గౌరవపడాలి. అది ఏంటంటే మనకు బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు, అంటే బడ్జెట్ సమావేశం స్టార్ట్ అయినప్పుడు నిర్మలా సీతారామన్ గారు గురుజాడ అప్పారావు నేమ్ తీసుకొని ఆయన పేరు నుంచి ఆయన ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్
అని ఆమె అయితే ఈ ప్రసంగం స్టార్ట్ అయ్యే ముందు ఈ మాట మాట్లాడి ప్రసంగాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ బడ్జెట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన తెలుగు వాళ్ళకు కూడా ఎంతో గర్వకారణం. అలా బడ్జెట్ టాపిక్‌లోకి వెళ్తే ఏపీకి అయితే పోలవరం ప్రాజెక్ట్‌కి మనకు మొత్తం నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావడానికైతే వస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రకటించడం వల్ల పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఈ బడ్జెట్‌లో అయితే ప్రకటించడం జరిగింది. కొన్ని నిధుల్ని అయితే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కూడా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మన ఏపీకి ఈ 2 ప్రకటించడం జరిగింది. తెలంగాణకి అయితే ఎటువంటి నిధులు అయితే ప్రకటించలేదు. ఇలా తెలంగాణకి అండ్ ఏపీ మధ్యలో ఈ విధంగా అయితే బడ్జెట్ సమావేశాలైతే జరిగాయి. తెలంగాణకైతే ఏమీ జరగలేదు. మనం 4థ్ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన ఇండియన్ ఆర్మీ గురించి మనం మాట్లాడుకోవాలి. అది ఏంటంటే మన ఇండియన్ ఆర్మీకి అయితే ఇప్పుడు 78 బిలియన్స్ అయితే మనం ప్రకటిస్తున్నాము. ఈ విధంగా మనం డిఫెన్స్ రంగంలో ఎందుకు ఇంత తక్కువ ప్రకటిస్తున్నాము అంటే మనం వ్యవసాయ రంగంలో అదేవిధంగా మన దేశ అభివృద్ధిలో ఇవన్నీ ప్రకటించిన తర్వాతే మనం డిఫెన్స్ రంగంలో బడ్జెట్‌ని ప్రకటిస్తాము. ఎందుకు ఇంత తక్కువ ప్రకటించారు అని నేను అడుగుతున్నాను అంటే మనం త్వరలోనే చైనా అండ్ పాకిస్తాన్‌తో అయితే డెఫినెట్‌గా యుద్ధం చేయాల్సిందే. అప్పుడు లోపల మన ఆర్మీని మనం చాలా స్ట్రాంగ్‌గా అయితే బిల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చైనా అండ్ అమెరికా అంటే పాకిస్తాన్‌ని పక్కన పెట్టేయండి. చైనా అయితే మనకంటే ముందుంది. మనం చైనాతో పోటీ పడాలంటే డెఫినెట్‌గా మన డిఫెన్స్ బడ్జెట్‌ని కూడా పెంచాలి. ఆర్మీని కూడా స్ట్రాంగ్‌గా చేయాలి. ఈ విధంగా ఈ బడ్జెట్‌లో అయితే ఈ టాపిక్స్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. జై హింద్.